బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో రేవ్ పార్టీలో దొరికిపోయిన హీరో అండ్ హీరోయిన్స్. సో ఇది వచ్చేసి మైసూర్లో అయితే ఒక ఫామ్ హౌస్లో అయితే జరగడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం ఒకసారి బెంగళూరులో అయితే చూసాము. అందులో ఎంతోమంది పొలిటీషియన్స్, హీరోస్, హీరోయిన్స్, అదేవిధంగా చాలామంది సెలబ్రిటీలను అయితే చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు మైసూర్లో కూడా 50 మందిని అయితే అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. 50 మందిని అయితే మైసూర్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అందులో 15 మంది యువతులు కూడా ఉన్నారు. అదేవిధంగా అందులో మెయిన్ చాలా మంది అయితే డ్రగ్స్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా సిగరెట్లు, ఆల్కహాల్కి కూడా పాల్పడ్డట్లయితే తెలుస్తుంది. ఇంకా ఎంక్వైరీలు అయితే ఉన్నారు. అదేవిధంగా వాళ్ళని టెస్ట్లకు కూడా పంపించారు. వాళ్ళ శాంపిల్స్ తీసుకొని సో ఇప్పుడు టెస్ట్లకు కూడా పంపించారు. రిపోర్ట్స్ కోసం అయితే ఇప్పుడు పోలీస్ సిబ్బంది అయితే వెయిటింగ్ చేస్తుంది. సో రిపోర్ట్స్ వచ్చాక ఎవరెవరు ఏమేమి డ్రగ్స్ తీసుకున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటైతే వివరాలను తెలియనున్నది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఇండియాలో చాలా రేవ్ పార్టీలు అయితే జరగడం అయితే జరుగుతుంది. రీసెంట్గా బెంగళూరులో కూడా మనం చూసాము. అది కూడా ఎంత హల్చల్ అయిందో మనకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో కూడా చాలామంది హీరోలు, హీరోయిన్లు, అదేవిధంగా చాలామంది సెలబ్రిటీలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ 50 మందిని అయితే అరెస్ట్ చేయగా సో ఇప్పుడు 50 మందిని అరెస్ట్ చేసినాక కూడా చాలామంది అయితే అందులో డ్రగ్స్, అదేవిధంగా ఇంకా చాలామంది అంటే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అని కూడా చాలామందికి అయితే ఇంకా ఇప్పటికీ డౌట్ ఉండొచ్చు. అసలు రేవ్ పార్టీ అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ సో అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు రేవ్ పార్టీ అంటే అందులో డ్రగ్స్ ఉంటుంది, అండ్ అమ్మాయిలు ఉంటారు, అండ్ ఆల్కహాల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి ఇందులో పాల్పడడానికి అసలు అన్లిమిటెడ్ అనేది చెప్పొచ్చు. సో ఇలాంటి రేవ్ పార్టీలు ఆపేయడానికి చాలా ఇండియా గవర్నమెంట్ కూడా ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ రేవ్ పార్టీలు అనేటివి చాలా తెలియకుండా చాలా జరుగుతున్నాయి. అదేవిధంగా మైసూర్లో ఎప్పుడైతే రేవ్ పార్టీ అనేది స్టార్ట్ చేశారో పోలీసులకి ఎప్పుడైతే తెలిసిందో సో అక్కడ ఎంక్వైరీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు కొద్ది క్షణంలోనే 50 మందిని అయితే అరెస్ట్ చేశారు. అక్కడ 50 మందిలో 15 మంది యువతులు కూడా ఉన్నట్లయితే మనకు అక్కడ తెలుస్తుంది. అదేవిధంగా అందులో చాలా మంది అయితే యువతులు, అదేవిధంగా అక్కడ ఉన్న 50 మందిలో చాలా మంది డ్రగ్స్ కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ తెలిసిపోతుంది. అదేవిధంగా డ్రగ్స్తో పాటు ఆల్కహాల్ కానివ్వండి, ఇట్లా అందులో మళ్ళీ సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఉన్నారు. హీరోయిన్లు కానివ్వండి, హీరోలు కానివ్వండి, అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్న కొందరు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇందులో ఈ రేవ్ పార్టీలో అయితే ఇన్వాల్వ్ అయితే ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి ఉన్నారు, అదేవిధంగా ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరెవరు ఆల్కహాల్ తీసుకున్నారు, ఏమేమి తాగారు ఏంటి అనేది అయితే సో శాంపిల్స్ కూడా పంపించడం అయితే జరిగింది. ఇప్పుడు పూర్తి ఎంక్వైరీలో అయితే ఉంది. సో ఫైనల్గా ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా వాళ్ళని కూడా మీడియా ముందుకైతే ప్రవేశించనున్నారు. సో వాళ్ళు కూడా తొందరలోనే బయటకైతే రానున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంక్వైరీలో మైసూర్ పోలీస్ సిబ్బంది ఎంక్వైరీలో అయితే ఉంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో తొందరలోనే మీడియా ముందుకు వచ్చేసి అయితే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అయితే ముందు అయితే తెలుస్తుంది.